లిటిల్ ఇండియా. ఇది సింగపూర్లో ఉన్నటువంటి ఒక ఏరియా అండి. ఇది ఇండియన్స్ అందరూ తప్పనిసరిగా వెళ్తారు. లిటిల్ ఇండియా వెళ్ళటానికి ఎంఆర్టీ మరియు బస్ యాక్సెస్ చాలా బాగా ఉంటుంది. జస్ట్ లిటిల్ ఇండియా ఎంఆర్టీ దిగంగానే బయట చాలా చాలా వెజిటబుల్ షాప్స్ ఉంటాయి. మన ఇండియన్స్కి అవసరమైనటువంటి అన్ని వస్తువులు కూడా ఉంటాయి. ఇక్కడికి ఇండియా నుంచి అన్ని రకాల కూరలు వస్తాయి. సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ వాడేటటువంటి అన్ని రకాల కూరలు వస్తాయి. ఒక్క వంకాయలోనే చాలా చాలా రకాలు ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకి ఇండియన్స్కి అవసరమైనటువంటి అన్ని వస్తువులు దొరుకుతాయి. నైటీలు కూడా ఉంటున్నాయి. ఆ తర్వాత ఇక్కడ దొరికేటటువంటి కూరగాయలు చాలా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అసలు చూస్తేనే పచ్చివే తినాలనిపించేటంత ఫ్రెష్గా ఉంటాయి. నాకు ఇక్కడ కూరల్లో నచ్చినది ఏంటంటే ఆకుకూరలు. ఈ ఆకుకూరలు వీళ్ళు ఐస్ క్యూబ్స్ మధ్య ప్యాక్ చేసి తీసుకొస్తారు. చూడటానికి ఫ్రెష్గానే ఉంటాయి, కానీ మనం కొని తీసుకెళ్ళిన వెంటనే ఆ రోజే వాడుకోవాలి, లేకపోతే కొంచెం కుళ్ళిపోయినట్టు అవుతాయి. మామిడి పళ్ళు, ఇది మా అందరికీ ఫేవరెట్ కదండి. బంగినపల్లి మామిడి పళ్ళు కూడా ఇక్కడ దొరుకుతాయి. లిటిల్ ఇండియాలో పువ్వుల దండలు, వాటితో పాటు తులసి మొక్కలు కూడా చాలా బాగా దొరుకుతాయి. పువ్వుల దండలు కూడా చాలా బాగా అల్లుతారండి. చాలా చాలా అందంగా ఈ పూల దండలు కూడా ఉంటాయి. లిటిల్ ఇండియాలో మనకి పూజకు అవసరమైనటువంటి ప్రమిదలు, ఒత్తులు, హారతి కర్పూరము, సాంబ్రాణి కడ్డీలు, ధూప్ స్టిక్స్ అన్నీ దొరుకుతున్నాయండి. అన్ని రకాల సైజుల్లో ప్రమిదలు కూడా దొరుకుతున్నాయి. ఆకుకూరలు కూడా దొరుకుతాయి. ఇదిగోండి చెప్పులు, ఇలాంటివి కూడా, నైట్ డ్రెస్సులు కూడా దొరుకుతాయి. అసలు లిటిల్ ఇండియా అంటే ఫేమస్ వెజిటబుల్స్ కోసము, పళ్ళ కోసము చాలా చాలామంది ఇక్కడికి వచ్చి కూరలు తీసుకువెళ్తారు. ఇది మనం చూడటానికి వచ్చే టూరిస్టుల కన్నా కూడా అక్కడికి వెళ్ళి ఉండేటటువంటి ఇండియన్స్కి ఎక్కువ ఉపయోగపడే ప్రదేశం అండి. ఇక్కడ చూడటానికి వెళ్ళటం అన్నది టూరిస్టులకి అనవసరమనే చెప్తాను నేను. ఈ ప్రదేశము అక్కడ సింగపూర్లో సెటిల్ అయిన ఇండియన్స్కి ఉపయోగపడుతుంది.